ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజాస్వామిక తెలంగాణ కోసం, ప్రజల హక్కుల కోసం ఇవాళ విద్యార్థులుగా, ప్రజా సంఘాలుగా ఒక పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పోరాటాన్ని అణచివేయడంలో భాగంగానే ఇవాళ హైదరాబాద్ మొత్తంగా ఇవాళ పోలీసు వలయం లోపట ఇవాళ అనేక మంది అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థి వేదిక మిత్రులు వివిధ జిల్లాల నుంచి విద్యారంగ సమస్యల కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం మాట్లాడుకోవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తింటున్నటువంటి విద్యార్థుల్ని అక్రమంగా పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేయడం అనేది ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ లేదు అనడానికి ఇది ఇవాళ మనకు అర్థమవుతూ ఉన్నది. మరొక పక్క మహిళల్ని, ప్రజా ఫ్రంట్ నాయకత్వాన్ని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రాత్రిపూట మధ్యరాత్రి 12 గంటల నుంచి ఇవాళ ఇప్పటి వరకు ఇండ్లపైన దాడులు చేసి ఇవాళ అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని చెప్పుకోవడానికి సిగ్గుచేటని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చి కనీసం 3 నెలలు గడవకుండానే ఇవాళ ఈ అరెస్టులు అనేది మొత్తం తెలంగాణ ఉద్యమానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇదొక గుణపాఠంగా తీసుకొని అరెస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి మా విద్యార్థి వేదిక రాష్ట్ర కార్యదర్శి సాయన్న, అట్లనే రాష్ట్ర నాయకులు మహేష్, ఆజాద్తో పాటు మరో 60 మంది విద్యార్థి మిత్రులు, 10 మంది విద్యార్థిని మహిళలు ఇవాళ అరెస్ట్ చేయబడిన దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెంటనే బేషరతుగా పోలీసులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షం లోపల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.